అయినా యువతే శక్తి. సమాజము మరియు దేశ అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చాలా ముఖ్యము. దేశము యొక్క ఈ సవాల్ను స్వీకరిస్తూ ఈ రోజు మనము నషా ముక్త భారత్ అభి కింద ఐక్యమే సమాజము, కుటుంబము, స్నేహితులు మాత్రమే మనం కూడా మాదక ద్రవ్య రహితం ఉందామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరము కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. సో నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రత్యేక అభినందనలు. రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం, విద్యార్థులకు అవగాహన కల్పించమని చెప్పేసి మన జిల్లా జడ్జి గారు, అలాగే రేపల్లి మండల న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ గారు అయినటువంటి ఎస్ఏ షరీఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రేపల్లిలో ఉన్నటువంటి విజ్ఞాన్ వొకేషనల్ జూనియర్ కాలేజీ నందు విద్యార్థులకు మత్తు పదార్థాలు, వాటి వల్ల కలిగేటువంటి అనర్థాలపై అవగాహన సదస్సును, న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ డ్రగ్స్ వలన వచ్చేటువంటి నష్టాల గురించి పిల్లలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది కూడా పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ కాలేజీలో చాలాసార్లు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జూన్ 25, 26 తారీఖుల్లో ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నాం. విజ్ఞాన్ వొకేషనల్ కాలేజీ దర్యాపుగా 5 సంవత్సరాలుగా. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు ప్రిన్సిపాల్ గారికి, అలాగే స్టాఫ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. మనం ఇప్పుడు ఈ డ్రగ్స్ గురించి ప్రతిజ్ఞ చేసిన తర్వాత 2 నిమిషాలు నేను మాట్లాడతాం. ఇట్లా చేతులు పెట్టండి అందరూ. డ్రగ్స్ వద్దు, భవిష్యత్తుకు ముద్దు. డ్రగ్స్ వద్దు, భవిష్యత్తుకు ముద్దు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. ఉందాము అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు ఇంకోటి గవర్నమెంట్ నుంచి వచ్చింది, అది చెప్పిస్తామా? చెప్పండి మేడం గారు, శశి కుమార్ గారు చెప్పండి. ఇంకా